Hey guys, welcome to our channel. So NetWest was hiring for software engineering role and Bangalore locations on AWS. So all IT graduates very well known about the AWS software also. So now we are going to discuss about the complete roles and responsibilities of this organization notifications of software engineer role. So this is an 100% verified job. No fake informations available in this video, so completely watch this video and share your feedback to improvement of my video qualities and better experiences. Okay, fine. So join as a software engineer. This is an opportunity for driven software engineer to take an existing new career challenges. Day to day you will be engineering and maintaining the innovative and customer centric and high performance, secure and robust. సో చూడండి ఇక్కడ మనకైతే ఈ యొక్క సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లో అయినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం ఇప్పుడైతే క్లియర్‌గా అయితే చూసేద్దాం. సో వీళ్ళిచ్చిందేంటంటే మీరైతే ఒక ఎగ్జిస్టింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఇక్కడైతే చూడండి డ్రివెన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ టేక్ యాన్ ఎగ్జిస్టింగ్ న్యూ కెరీర్ ఛాలెంజెస్. ఉన్నదాన్ని ఒక మంచి న్యూ కెరీర్ ఛాలెంజ్‌గా మనం సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో మనం తీసుకురావాలనైతే ఇక్కడ మెన్షన్ చేశారు. డే టు డే యూ విల్ బి ఇంజినీరింగ్ అండ్ మెయింటైనింగ్ ద ఇన్నోవేటివ్ కస్టమర్ సెంట్రిక్, కస్టమర్‌కి సంబంధించినటువంటి వాటితో పాటు అట్ ది సేమ్ టైమ్ హై పర్ఫార్మెన్స్, సెక్యూర్, రాబస్ట్‌కి సంబంధించి మీరు డే టు డే యాక్టివిటీస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇట్స్ ఎ ఛాన్స్ టు హోన్ యువర్ ఎగ్జిస్టింగ్ టెక్నికల్ స్కిల్స్ అండ్ అడ్వాన్స్ యువర్ కెరీర్ విల్ బిల్డింగ్ ఏ వైడ్ నెట్వర్క్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్. సో మీకు ఆల్రెడీ ఉన్నటువంటి ఏదైతే స్కిల్స్ ఉంటుందో, సో దాన్ని ఈ యొక్క సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తోటి ఇంప్లిమెంట్ చేస్తూ మీ యొక్క స్కిల్స్‌ని ప్రాక్టికల్‌గా ఇంకా కూడా ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూ స్టేక్ హోల్డర్స్‌తో ఒక మంచి రిలేషన్‌షిప్ అయితే మెయింటైన్ చేస్తూ వీఆర్ ఆఫరింగ్ హై రోల్ అట్ దిస్ అసోసియేట్ లెవెల్. సో హియర్ దిస్ ఫ్రమ్ దిస్ నోటిఫికేషన్స్ ద ఎంట్రీ లెవెల్ ఆల్సో యూ హ్యావ్ అన్ అసోసియేట్ లెవెల్. సో దేర్ ఈస్ నో ఎగ్జిక్యూటింగ్ లెవెల్ హియర్. సో దాంతో పాటు చూసుకున్నట్లయితే వాట్ యూ విల్ డూ ఆఫ్టర్ యూ ఎంటరింగ్ ఇంటు ద జాబ్ యాజ్ ఏ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, వాట్ యూ విల్ డూ ఇన్ దిస్ జాబ్ రోల్. In your new role, you will be working with a future team engineers, softwares, and scripting and tools, as well as um, liaising with the other engineering architects and business analysis across the platform. So there is different platforms is there. సో అన్నిటిపైన కూడా మీరు ఒక అనాలిసిస్‌లో కావచ్చు, ఇంజినీరింగ్‌తో కావచ్చు, లేదంటే స్క్రిప్టింగ్ సంబంధించి కావచ్చు, డెవలప్‌మెంట్‌కి సంబంధించి డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్ వాట్ ఎవర్ ఈస్ దేర్. సో వాటి మొత్తంలో పైన కూడా మీరు వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అది ఏదైతే అనేది మనకి క్లియర్‌గా చూసేద్దాం. సో producing complex and critical software rapidly of high quality which adds value to the businesses, and work in permanent teams who are responsible for full life cycle from initial development. సో ఎక్కడైతే ఫస్ట్ మన యొక్క ప్రాజెక్ట్ ఏదైతే డెవలప్ అవుతుందో, ఫస్ట్ ఇనిషియల్ ఎక్కడైతే అవుతుందో అక్కడ నుండి త్రూ ఎన్హాన్స్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ ది డెకామిసేషనింగ్. సో అక్కడ వరకు. సో ఎక్కడైతే మనకు దాన్ని మెయింటైన్ చేస్తారో మళ్ళీ దాని తర్వాత దానికి ఏమైతే మెయింటెనెన్స్‌కి సంబంధించినటువంటి, డెవలప్‌మెంట్‌కి సంబంధించినటువంటి టెస్టింగ్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఉంటుంది కదా! లైఫ్ సైకిల్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ యొక్క సాఫ్ట్‌వేర్ సంస్థలో ఏదైతే లైఫ్ సైకిల్ ఉంటుందో ఆ యొక్క ప్రతి దాంట్లో కూడా మీ యొక్క రోల్ అనేది 100% మీరైతే పాత్ర వహించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అట్ ది సేమ్ టైమ్ కొలాబరేట్ టు ఆప్టిమైజ్ అవర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ క్యాపబిలిటీస్ అండ్ డిజైనింగ్, ప్రొడ్యూసింగ్, టెస్టింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ అవర్ వర్కింగ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ and working across the life cycle from recruitment analysis and designing through coding to testing, development and ఆపరేషన్స్. సో మీరు ఒక హెచ్ఆర్‌గా కావచ్చు, టాలెంట్ అక్విజిషన్ రోల్‌లో మీ యొక్క ఏదైతే రిక్రూట్మెంట్ ఉంటుందో సో దానికి సంబంధించి రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అండ్ డిజైనింగ్‌కి సంబంధించి అట్ ది సేమ్ టైమ్ త్రూ కోడింగ్, టెస్టింగ్, డెవలప్మెంట్స్. సో కోడింగ్ సైడ్, టెస్టింగ్ సైడ్ అండ్ డెవలప్మెంట్ సైడ్. సో ప్రతి ఒక్క సైడ్‌లో అయితే మీరు మీ యొక్క రోల్‌ని అయితే వహించాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో అట్ ది సేమ్ టైమ్ ద స్కిల్స్ యూ విల్ నీడ్. Once applying this job, you will need some skills to apply these job notifications. So that now we are going to discuss. Before that, to take on this role, you will need to at least 5 years of experience in the software engineering, software designing, and architectures, and understanding how your expertise support our customers. So there is a 5 years of experience wanted to this job application before the application. సో ఇదనమాట. సో ఇప్పుడు దేనిపైన వాళ్ళు పర్టిక్యులర్‌గా అడుగుతున్నారు. సో వేటికి మనకు ఖచ్చితంగా ఈ యొక్క ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. సో దయచేసి ఎవరు తిట్టుకోవద్దండి. ఏమిరా ఇంతసేపు వీడియో చేసేసి ఇప్పుడు 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలంటున్నాడు. మనమేమో ఫ్రెషర్స్. సో ఎవరైతే ఫ్రెషర్స్ చూస్తూ ఉంటారో వాళ్ళని అంటున్నాను. దయచేసి తిట్టుకోవద్దండి. నాకే తెలియట్లేదు. ఇప్పుడు వీడియో చూస్తూ వస్తేనే నాకే తెలుస్తా ఉంది. సో దయచేసి తిట్టుకోవద్దండి. సో లీస్ట్ ఆఫ్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలనైతే వీళ్ళు చెప్తున్నారు. సో ఓకే.
యూ విల్ ఆల్సో నీడ్. సో గైస్ దీనితో పాటు మీకు ఏ పోస్ట్ పైన సారీ ఏ రోల్ పైన మీకు జాబ్స్ అనేది కావాలి. సో ఆ రోల్ పైన ఎప్పుడైనా వస్తే ఇన్ఫార్మ్ చేయాలా ఏమనేది మీకు ఈ యొక్క కమెంట్ సెక్షన్ అనేది ఒకటి ఉంది. దాన్ని మర్చిపోవద్దండి. సో మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఆ యొక్క కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తేనే నాకు తెలుస్తుంది. సో ఎక్కువ మంది ఏదైతే వాంట్స్ చేస్తున్నారో అలాంటి వాటికి నేను ట్రై చేయగలను. సో కాబట్టి అది కొంచెం మేజర్‌గా కమెంట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఏ దానిపైన పర్టిక్యులర్‌గా కావాలనేది నాకు టెస్ట్ చేయండి. అండ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ డెవలప్‌మెంట్ అండ్ టెస్టింగ్ టూల్స్, బగ్ ట్రాకింగ్ టూల్స్ అండ్ వికీస్. అండ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ జావా అండ్ స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీసెస్ అండ్ ఏడబ్ల్యూఎస్. అండ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఆపరేషన్స్ అండ్ ఐజిల్ మెథడాలజీ అండ్ అసోసియేటెడ్ టూల్ సెట్స్. వీటన్నిటిపైన కూడా మనకు ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. ఒకవేళ లేకపోతే అప్లికేషన్ పెట్టడం బెస్ట్. బికాస్ వీళ్ళు ఖచ్చితంగా అట్‌లీస్ట్ 5 ఇయర్స్ అంటున్నారు కాబట్టి లీస్ట్‌గానే 5 ఇయర్స్ ఖచ్చితంగా ఉండాలంటున్నారు కాబట్టి సాలరీ వేరే లెవెల్‌లో ఉంటుందనమాట. మాక్సిమం దీంట్లో మనకు వచ్చేసి ఆహ్, ఇట్టా 15-25 లాక్స్ పర్ యానమ్ వరకు ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. బట్ మీకు పక్కాగా ఎక్స్‌పీరియన్స్ ఉండి దాంట్లో స్కిల్స్ ఉంటాయి. ఏ బ్యాక్‌గ్రౌండ్ ఇన్ అండ్ సాల్వింగ్ హైలీ కాంప్లెక్స్ అనలిటికల్ అండ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్, ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ బెస్ట్ ప్రాక్టీస్ అండ్ ఎస్పెషల్లీ అరౌండ్ ది స్కేలబిలిటీ అండ్ ఆటోమేషన్స్, విజువలైజేషన్ అండ్ ఆప్టిమైజేషన్స్, అవైలబిలిటీ అండ్ పర్ఫార్మెన్సెస్. సో ఇక్కడికి వీడియో అయితే ఎండ్ అయిపోతుందనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా అడగండి. ప్రతి ఒక్క కమెంట్‌కి 100% రిప్లై దొరుకుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఇఫ్ ఎనీ కేస్ లింక్ ఏమైనా వర్క్ అవ్వకపోతే కమెంట్ సెక్షన్‌లో అడగండి. మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే. బాయ్.